10వ తరగతి అయిపోయింది. మరి ఇంటర్లో ఏం చదవాలి, ఏ కాలేజీలో చేరిక కావాలని ఆలోచనలు ఉండొచ్చురు. ఇంటర్ ఒడిచినోళ్ళు బీటెక్ పోవాలనా, డిగ్రీ చేయాలనా, ఇంకేదన్నా టెక్నికల్ కోర్సులు చూడాలనా అని నజరేస్తారు. ఈ టైంలోనే ఓ క్లారిటీ ఉండాలి పక్క. చెప్పేటోళ్ళు లేక రేపటి నాడు ఎట్లుంటుందో తెలియక చాలా మంది ఏదోటి చదివినమా అంటే చదివినమన్నట్టున్నారు. కానీ ఒక్క పారి గీడికొచ్చిండ్రా అంటే చదువుకు చదువు, జాబుకు జాబు పక్కా. పైన నీళ్ల ట్యాంకీ కింద పడి ఈ స్కూళ్లకు ఎండాకాలం తాతిల్లే రావట్టే ఇప్పుడేం చదువులు అంటారా. ఇదో ట్యూషన్ సెంటర్ పట్నంలా మియాపూర్ ఏరియాలా ఓ స్వచ్ఛంద సంఘపోలు నడుపుతున్నారు. అప్పట్లా ఖాళీగున్న గీ నీళ్ల ట్యాంకీని గిట్ల మార్చి ట్యూషన్ సెంటర్ చేస్తే 9వ తరగతికెళ్ళి బీటెక్ స్టూడెంట్స్ దాకా ఈ స్కూళ్ళు కాలేజీలు అయిపోయినాక పొద్దుముఖంగా ఇడికొచ్చి చదువుడు, హోంవర్క్ రాసుడు చేస్తుంటారు. పెద్ద పిల్లలైతే ఎంట్రన్స్ పరీక్షలు, జాబ్లకు ప్రిపేర్ అవుతారు. ఈడనే లైబ్రరీ, కంప్యూటర్లు కావాల్సినవి అన్ని పెట్టిండ్రు. గీ సౌలతి చేసింది గీసారే. పేరు శ్రీనివాస్. పెద్ద చదువులు చదివి హైదరాబాద్ లనే జాబులు చేసి ఇప్పుడు బడి పిల్లలకు గిట్ల ఆసరైతున్నాడు. 200 స్కూల్స్ 2000 చిల్డ్రన్ ని పికప్ చేయాలి, సర్వీస్ చేయాలనేటువంటి థాట్ ప్రాసెస్ లో 9, 10వ తరగతి పిల్లలకు డిప్లొమా వాళ్ళు, వాళ్లకు బీటెక్ స్టూడెంట్స్ కు సాఫ్ట్వేర్ జాబులు చేస్తోళ్ళు ట్యూషన్ చెప్తారట. 10 అయిపోయినాక ఏం చదవాలి, ఏ కోర్సు చదివితే జప్పున కొలువులు కొట్టొచ్చో చెప్తారు. పోటీ పరీక్షలకు ఫీజులు, అటెనక పెద్ద చదువులకు సాయం మొత్తం ఈ ట్రస్టే చూసుకుంటదట. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాశాను అనమాట. దాని తర్వాత నేను డిప్లొమాకి వెళ్ళాను 3 ఇయర్స్. సో మొత్తం యూనిఫామ్ ఫీ కానీ, నా బస్ పాస్ ఫీ కానీ, ఎంట్రన్స్ ఫీ కానీ ప్రతి ఒక్కటి ట్రస్టే పే చేసింది. నేను ఒక్క రూపాయి కూడా పే చేయలేదు. మియాపూర్లో హాస్టల్లో ఉంటూ నాంపల్లిలో బీటెక్ చదువుతున్నాను సార్. సో ట్రస్ట్ వల్ల అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. అసలు ఓకే, ఈ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ అవుతుంది, ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయ్యి. ఆయితారం సెలవులల్లో పొద్దుగాలనే తెరుస్తారు. ఓ పూట మొత్తం ఈడనే ఉండి చదువుకోవచ్చు. తిండి కూడా ఈడనే. కూరగాయలు కోసుడు కాంచి వండుడు దాకా అన్ని పిల్లలే చూసుకుంటారు. 10th తర్వాత ఇంకా మానిపించేద్దాం అనుకుంది. ఆ టైంలో ట్రస్ట్ అనేది వచ్చింది. బాచుపల్లి డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అది కంప్లీట్ చేశాను. తర్వాత నాకు ఇప్పుడు రీసెంట్గా యాక్సెంచర్ అండ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. 4th ఇయర్లో ఉన్నప్పుడు నాకు కాలేజ్ క్యాంపస్లో ప్లేస్మెంట్ లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్లో 10 LPA తోటి జాబ్ వచ్చింది. ట్రస్ట్ అనేది మాకు ఓన్లీ ఫైనాన్షియల్గా కాకుండా ఇంకా చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఈ ట్రస్ట్ కింద చదువుకున్నోళ్ళంతా పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు ఇప్పుడు.